Hi friends, welcome to Study with Hanshik. Please subscribe this channel. Telangana SGT School Assistant and DSC ప్రత్యేకం. ఫస్ట్ క్వశ్చన్, నూతనంగా నియమితులైన కేంద్ర మంత్రులు వారి శాఖలను గుర్చి సరికాని దానిని గుర్తించండి. ఏ. జయశంకర్ విదేశాంగ శాఖ, బి. నిర్మలా సీతారామన్ విమానయాన శాఖ, సి. కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ, డి. నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా. ఆన్సర్ బి. నిర్మలా సీతారామన్ విమానయాన శాఖ. సెకండ్ క్వశ్చన్, బెల్ సిస్టమ్ దీని నుండి గ్రహింపబడింది. ఏ. వేద విద్య, బి. జైన విద్య, సి. బౌద్ధ విద్య, డి. ఇస్లామిక్ విద్య. ఆన్సర్ ఏ. వేద విద్య. 1986 జాతీయ విద్యా విధానం పేర్కొన్న 10 మౌలిక విలువలలో లేనిది. ఏ. చిన్న కుటుంబ భావన, సి. రాజ్యాంగ బాధ్యతలు, సి. వ్యక్తి వికాసం, డి. అంతర్జాతీయ స్థాయి విద్య. ఆన్సర్ డి. అంతర్జాతీయ స్థాయి విద్య. బుద్ధుడు బోధించిన ఆర్య సత్యములను తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది. ఏ. సముదయ దుఃఖానికి కారణం ఉంది, బి. దుఃఖ ప్రపంచమంతా దుఃఖమయం, సి. నిరోధ దుఃఖం శాశ్వతమైనది, డి. మార్గ కోరికలు అణచడానికి అష్టాంగ మార్గ అవసరం. ఆన్సర్ సి. నిరోధ దుఃఖం శాశ్వతమైనది. అంటార్క్టికాలో గల మన దేశం యొక్క శాశ్వత పరిశోధన కేంద్రాలు ఏవి? ఏ. దక్షిణ గంగోత్రి, బి. మైత్రి, సి. 1 మరియు 2, డి. 1 మాత్రమే. ఆన్సర్ సి. 1 మరియు 2, దక్షిణ గంగోత్రి, మైత్రి. ఈ క్రింది వాణిని సరిగ్గా చిత్తపరచము. పుట్టుక చావు అనే చక్రబంధనం నుండి విమోచనం ఎలా అనేది సి. వర్తమాన మహావీరుడు. ప్రపంచమంతా ఎందుకు దుఃఖమయంగా ఉంది, దుఃఖాన్ని జయించడం ఎలా అనేది గౌతమ బుద్ధుడు. వినాశనం లేని, చావు లేని, దుఃఖం లేని విషయాల గురించి అన్వేషించినది ఉద్దాలక ఆరుని వంటి ఋషులు. బి. ఆన్సర్ డి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ క్రింది వాణిలో సరికానిది. ఏ. 1984 లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సాధించిన స్థానాలు 2. బి. 1992లో బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ బద్రీనాథ్ నుండి అయోధ్య వరకు రథయాత్ర చేశాడు. సి. దేశ ప్రజలందరికీ ఒకే పౌర చట్టం అమలు చేయాలని వాదిస్తుంది. డి. రాముడు పుట్టిన చోట గల మసీదు తొలగించి రాముడు గుడి నిర్మించుట దీని లక్ష్యం. ఆన్సర్ బి. 1992లో బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ బద్రీనాథ్ నుండి అయోధ్య వరకు రథయాత్ర చేశాడు. స్థూల వడ్డీ నుండి ఈ కింది తొలగించడం ద్వారా నికర వడ్డీని పొందవచ్చు. ఏ. నష్టభయానికి మూల్యం, బి. అసౌకర్యానికి చెల్లింపు, సి. నిర్వహణ వ్యయం, డి. సాంకేతిక నిర్వహణ వ్యయం. ఆన్సర్ బి. ఏబిసి. కనిష్కుని రాజధాని నగరం. ఏ. కనౌజ్, సి. శ్రీనగర్, బి. శ్రీనగర్, సి. పాటలీపుత్రం, డి. పెషావర్. ఆన్సర్ డి. పెషావర్. ఈ రాష్ట్రం ప్రాథమిక విద్యారంగంలో విప్లవం సాధించినది. ఏ. హిమాచల్ ప్రదేశ్, బి. ఒడిషా, సి. గుజరాత్, డి. బీహార్. ఆన్సర్ ఏ. హిమాచల్ ప్రదేశ్. ఈ క్రింది అంశాలలో చెక్కుపై ఉండనిది. ఏ. నగదు మొత్తం, బి. తేదీ, సి. డబ్బు తీసుకునే వారి సంతకం, డి. డబ్బు పొందే వారి సంతకం. ఆన్సర్ సి. డబ్బు తీసుకునే వారి సంతకం. విద్యార్థులలో వైజ్ఞానిక వైఖరిని అభివృద్ధి చేయడం అన్నది. ఏ. లక్ష్యం, బి. ఉద్దేశ్యం, సి. సృష్టికరణ, డి. గమ్యం. ఆన్సర్ బి. ఉద్దేశ్యం. నేడు అనేక రాజకీయ, సామాజిక, శాస్త్రీయ, ఆర్థిక సమస్యల పరిష్కారానికి విలువల విద్య అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడినది. ఏ. ఆచార్య రామ్మూర్తి కమిటీ, బి. కొఠారి కమిషన్, సి. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, డి. 1986 జాతీయ విద్యా విధానం. ఆన్సర్ బి. కొఠారి కమిషన్. 2011 లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 1000 మంది పురుషులకు గల స్త్రీలు. ఏ. 978, బి. 968, సి. 973, డి. 988. ఆన్సర్ డి. 988.
ఈ క్రింది వానిలో భారత ప్రభుత్వ చట్టం 1935లో లేని అంశం. ఏ 25 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు. బి కేంద్రంలో ద్వంద్వ పాలన. సి అఖిల భారత సమైక్య. డి రాష్ట్రాలలో స్వయం పాలన. ఆన్సర్ ఏ 25 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు. అక్బర్ భూసారాన్ని భూములను ఈ క్రింది విధంగా విభజించాడు. ఏ కలీసా, ఈనాం, చాచర్ బంజర్. బి మొకాసా, కలీసా, ఈనాం, జాగీర్. సి పరౌటి, కలీసా, ఈనాం, పోలాజ్. డి పోలాజ్, పరౌటి, చాచర్ బంజర్. ఆన్సర్ డి పోలాజ్, పరౌటి, చాచర్ బంజర్. కేంద్ర నిఘా విభాగం ఎప్పటి నుంచి బహుళ సభ్య సంస్థగా మారింది? ఏ 1996 ఆగస్టు 1. బి 1997 ఆగస్టు 1. సి 1998 ఆగస్టు 1. డి 1999 ఆగస్టు 1. ఆన్సర్ సి 1998 ఆగస్టు 1. వ్యర్థత సభ్యతలను పేర్కొన్న కమిటీ. ఏ సార్జెట్ కమిటీ. బి ఎల్బర్ట్ కమిటీ. సి షాడ్లర్ కమిటీ. డి హార్టాగ్ కమిటీ. ఆన్సర్ డి హార్టాగ్ కమిటీ. కార్ల ఉత్పత్తిలో అసెంబ్లీ లైన్ విధానంను ప్రవేశపెట్టినది. ఏ హెన్రీ ఫోర్డ్. బి కార్ల్ బెంజ్. సి థామస్ ఆల్వా ఎడిసన్. డి చార్లెస్ గుడ్ ఇయర్. ఆన్సర్ ఏ హెన్రీ ఫోర్డ్. ఈ క్రింది వానిలో రుద్రదేవుడికి సంబంధించి సరికానిది. ఏ నూతన రాజధాని ఓరుగల్లు నిర్మించాడు. బి రుద్రదేవుడు 1158 నుండి 1195 మధ్య పాలించాడు. సి ఓరుగల్లులో చెరువు కోట నిర్మించాడు. డి అనుపమ కొండలో స్వయంభూ శివాలయం నిర్మించాడు. ఆన్సర్ డి అనుపమ కొండల్లో స్వయంభూ శివాలయం నిర్మించాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.